హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి చాలామంది లబ్ధిదారులు వెహికల్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని ప్రారంభిస్తే అనుకున్న స్టార్టప్స్ కానీ బిజినెస్లు కానీ నిర్వహించుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో ఈ వీడియోలో ఈ రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది, అలాగే తెలంగాణ రాష్ట్రంలో అతి కొద్ది రోజులలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నారు. అలాగే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 2,300 కోట్ల రూపాయల రైతు భరోసాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సో ఈ విధంగా ఈ వీడియోలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన మరింత సమాచారం, సో యువతను దృష్టిలో పెట్టుకొని అలాగే లీస్ట్లకి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి, అభ్యర్థులకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి కదా, మీకు వచ్చాయా రాలే అనే సమాచారాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలకు వెళ్ళిపోయే ముందు ఇక్కడ 3 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి మీరు సమాధానాన్ని తెలియజేయండి. ఒకటి, మీలో ఎవరికైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? వస్తే ఎస్ అని, రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఫోన్ కాల్ రాకపోయినా ఇబ్బంది ఏం లేదు, మీకు నేను చివరిలో మీరు మీ లిస్ట్లో పేరుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనే సమాచారం తెలియజేస్తాను. రెండో విషయం, రైతు భరోసా నిన్న ప్రభుత్వం ప్రారంభించింది. మీ ఎవరి ఖాతాలలోనైనా నిధులు జమ అయ్యాయా? 2 ఎకరాలకి సంబంధించి మాత్రమే ప్రారంభించింది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో మిగతా రైతులకి కూడా భరోసా పడడానికి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాలు. 9 రోజులలోనే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది అనే సమాచారం తెలుస్తుంది. ఇక మూడో ప్రశ్న ఏంటి అంటే, రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు గ్రామ పంచాయతీల ద్వారా మీ పేరు లిస్టులో ఉంది అని సమాచారం ఏమైనా పొందారా? పొందితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి. సో ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను దారి మళ్లించాలనే ఆలోచనతోనో లేదంటే నిరుద్యోగులకి సహాయ సహకారం అందించాలనే ఆలోచనతోనో రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ పథకం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ పథకానికి సంబంధించి 5 లక్షల మంది లబ్ధిదారులకు దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు జూన్ 2వ తారీఖు నాడే యూనిట్లు అందించబోతున్నట్లుగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మే 28, 30వ తేదీలలోనే లిస్టులు అనేవి విడుదల కాబోతున్నాయనే సమాచారానికి సంబంధించి ప్రొసీడింగ్ అధికారులతో మీటింగ్ ఏర్పరిచినట్లు గతంలో మాట్లాడుకున్నాం. అయితే ఈ పథకానికి సంబంధించి నిన్న జరిగిన క్యాబినెట్ చర్చలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం బాధితులకి షాకింగ్ అప్డేట్గా కనిపిస్తుంది. సో ఏదైతే 8,000 కోట్ల రూపాయల పథకం ఉందో ఆ పథకాన్ని ప్రభుత్వం ఈ జూన్ నెలలో ప్రారంభించడానికి అవకాశాలు లేనట్లుగా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 9,000 కోట్ల రూపాయల రైతు భరోసాను ఈ 9 రోజుల్లో ప్రభుత్వం పూర్తి చేయగానే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడానికి ఆస్కారాలు ఉన్నట్లుగా కొన్ని విశ్వసనీయ సమాచారాలు వస్తున్నాయి. లేదు, ఈ 9,000 కోట్ల రూపాయల ప్రక్రియ అయిపోగానే 8,000 కోట్ల రూపాయల రాజీవ్ యువ వికాస పథకాన్ని కనుక ప్రభుత్వం ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లుగా పలువురు నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు సిద్ధమయ్యే ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగులకి ఇటు ఉద్యోగ నోటిఫికేషన్ కావచ్చు, లేదంటే ఈ 8,000 కోట్ల రూపాయల యువ వికాసం పథకానికి సంబంధించిన సమాచారం కావచ్చు, ఒక స్పష్టత ఇచ్చే తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారాలు తెలుస్తున్నాయి. అయితే ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన లిస్టులకి సంబంధించి ప్రభుత్వం రేపో మాపో ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా అయితే కొన్ని అప్డేట్స్ తెలుస్తున్నాయి. సో ప్రెసెంట్ అయితే ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.